నమస్తే. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ ముందున్నాం. ఇటు చూస్తే సెక్రటేరియట్, అక్కడికి పోతే అంబేద్కర్ విగ్రహం, ఇటు పక్కనే అమరవీర స్తూపం. అయితే ఒకప్పుడు ఇక్కడ స్వేచ్ఛగా నిలుచోవాలన్నా అంబేద్కర్ నిజంగా రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అని చెప్పి కేవలం ఒక ఉత్సవ విగ్రహంగా ఏర్పాటు చేశారు. కానీ ఈ విగ్రహాన్ని తగ్గట్టుగా ఆయన ఆశయాల సాధన కోసం ఏనాడు ప్రయత్నం చేయలేదనేది ప్రజలు ఆ రకంగానే తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు. ఇక్కడ సెక్రటేరియట్ అట్టహాసంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ కూల్చేసి కొత్త సెక్రటరీ నిర్మాణం జరిగింది. ఒక చూస్తే ఒక బాహుబలి సెట్టింగ్ లాగా కనిపిస్తుంది, కానీ లోపలికి ఏ ఒక్క సామాన్య జీవి కూడా వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఇక అమరవీరుల స్తూపం విషయానికి వస్తే, అమరవీరుల స్తూపం విషయాన్ని మాట్లాడుకుంటే కనుక నిజంగా అమరవీరుల స్తూపం కంటే కూడా అమరవీరుల ఆశయాలు గొప్పవి, కానీ కేవలం ఒక స్తూపం కట్టేసి ఆశయాలను పక్కన పెట్టేసారు. ఇవన్నీ జరిగిన గత సంవత్సరంలో, గత ప్రభుత్వ హయాంలో. ప్రస్తుతానికి అవన్నీ కూడా తూర్చేసి ప్రజలు కూడా కాంగ్రెస్కి పట్టం కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నది. అయితే ప్రస్తుతం మనతో పాటుగా ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర, నిత్యం ప్రతిపక్షంగా తన గొంతు వాని వినిపించారు. మరి 40 రోజులుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. గతంలో తను కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగానే పనిచేశారు. మరి 40 రోజుల ఈ యొక్క పరిపాలన విషయంలో తను ప్రస్తుతం ఏ పార్టీకి చేరువలేరు, ప్రస్తుతం స్తబ్దుగా అయితే ఉన్నారు. మరి తన యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం, ఎందుకంటే నిత్యం ప్రతిపక్ష నాయకురాలుగా 20 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర, ఇప్పుడు మరి ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరకాలకి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకి వత్తాసు పలుకుతారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శోభన్ గారు, ఎలా ఉన్నారు? ఎట్లా ఉంది 40 రోజులుగా ఈ పరిపాలన? ఇందిరా శోభన్ గారికి ఏమనిపిస్తోంది? ఇప్పుడే తెలంగాణ వచ్చిందన్న ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ వాస్తవంగా చెప్పాలనుకుంటే తెలంగాణ ప్రజలదికి మెయిన్గా ఏముంటుందంటే కారం మెతుకులు తిన్నా పర్వాలేదు, ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో అది కొరబడింది. తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పాలన చేసినప్పటికీ ఎప్పుడూ కూడా ప్రజలు ఇది నా ప్రభుత్వం అని ఫీల్ కాలేదు. ఎందుకు ఫీల్ కాలేదంటే ఒక వ్యక్తిని వ్యక్తిలాగా చూడలే. ఒక వ్యక్తికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఒక ఆఫీసర్కి చెప్తే ఆ పని అవుతుందో గ్యారంటీ లేదు. అది కేవలము ఆ ఫ్యామిలీలో ఉన్న నలుగురికి మాత్రమే చేరితేనే ఆ పని అవుతుంది అన్న ఒక మార్క్ అన్నది వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది ప్రజల నుంచి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అని ఎన్నడూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూడలే. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అందరూ తెలంగాణ ఈరోజు వచ్చిందని ఫీల్ అయ్యారు. ఎందుకు ఆ మాట చెప్తుందంటే ఒక డెమోక్రటిక్గా ప్రజల సమస్యను వినడానికైనా, లేదు స్వేచ్ఛాయుతంగా ఒక మనిషి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఒక ఆఫీసుని కలవాలన్నా ఒక ఈజీ యాక్సెస్ అన్నది ఏర్పడింది. ఇప్పుడు ఇందాక మీ ఇంట్రోలో చెప్పారు చాలా వరకు, అంత వైభవంగా కట్టినటువంటి ఈ ప్యాలెస్ కేసీఆర్ తప్ప ఎవరు కట్టలేరు. దీన్ని ఇది ఇక్కడ అప్రిషియేట్ చేయాలి మనం. ఈ దాంట్లో ప్రజలకి సంబంధించినటువంటిది సచివాలయం. మరి ఆ ప్రజలకే సంబంధం లేకుండా ప్రజలనే పోనీయకపోతే అది ఎవరి కోసం, అది ఆలోచించాలి. అదే చెప్తాను, ఈవెన్ ఎమ్మెల్యేలకి వెళ్ళేటువంటిది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళము ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఆ సెక్రటేరియట్లో పర్మిషన్ లేదు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఎవ్రీడే, ఈవెన్ సీఎం కూడా ఎవ్రీడే కలిసేవాడు. ఎవ్రీడే 3 o'clockకి ఒక గంట సమయంలో ఎవరైనా కూడా సీఎంని కలిసేటువంటి వెసులుబాటు ఉండేది. ఇక ప్రజలు ఆఫీసులను కలవడానికి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది. మరి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నా ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి నా ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వంలో నా ప్రజలకు యాక్సెస్ లేకపోతే అది గడిల పాలన అంటాం తప్ప దాన్ని అన్డెమోక్రటిక్గా ఉంది అని చెప్తాం తప్ప డెమోక్రటిక్ అని చెప్పలేం కదా. కాబట్టి ఇవాళ చూడండి ఏం చక్కగా అందరూ నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు, లోపలికి వెళ్తున్నారు, స్వేచ్ఛ ఇది నాది అని ఫీల్ అవుతున్నారు. నేను ఓటు వేసిన ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ఫీల్ అదంటే అసలు నాలాంటిది వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండింది. అడ్డుకున్నారు చాలా సార్లు. ఇప్పుడు ఇక్కడ కనీసం అంటే సెక్రటేరియట్కి అయితే ముఖ్యమంత్రి ఎన్నడూ రాలా. సో ఆయన వేస్ట్గా ఆయనకు జీతం ఇచ్చినామని అనుకున్నాం. అట్లీస్ట్ ప్రగతి భవన్ ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నది రాజభవనం అని ఆయన అనుకున్నప్పుడు ఆ ప్రగతి భవన్ నాలాంటి వాళ్ళము ఎన్నోసార్లు ముట్టడి చేశాం. మా పైన కేసులు వేశారు. ప్రగతి భవన్లో పిల్లలకు పురుగులన్నం పెట్టిన సందర్భంలో నేను నీ మనవని తీసుకెళ్ళి ఆ పురుగులన్నం తినబెట్టేటువంటి బల్లె చేర్పేశారు. కనీసం నీ మనవని పేరుతోనన్నా ప్రభుత్వ బళ్ళు బాగుపడతాయి, మా పిల్లల బతుకులు బాగుపడతాయి అని నేను ఆ రోజు సెక్రటరీని ముట్టడించిన. అంతకన్నా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇదే రేవంత్ అన్న ఆయన ప్రగతి భవన్ ముట్టడికి ఆర్టీసీ వాళ్ళ ఉద్యమ సమయంలో ఆయన ఒక కాల్ ఫర్ చేసినప్పుడు నేను సీతక్క వెళ్ళి ఆ రోజు అదే ఆ ప్రగతి భవన్ని ముట్టడించినాం. ఆ రోజు రేవంత్ అన్న నన్ను నేను ప్రగతి భవన్ గాంధీ వాళ్ళకి వచ్చినాక పిలిచి మాట్లాడినాడు. ఆయన అన్నాడు, మగవాళ్ళంతా ఇళ్లలో వండుకుంటే ఆడపిల్ల పోయి ప్రగతి భవన్ ముట్టడించిందని అప్రిషియేట్ చేశారు. అంటే మేము చేసినటువంటి పని అలాంటిది, ఏది ఆశించలే. ప్రజల కోసము
నిస్వార్థంగా పనిచేసాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఆశించిందో మన మార్పు కనిపిస్తుందా ఈ 40 రోజుల కాలంలో? అందుకే ఇప్పుడు మీరు ప్రేమగా చెప్పకండి, కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, ఒక సామాన్య పౌరురాలుగా మీ తెలంగాణ ఉద్యమకారునిగా ఇప్పుడు బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ మొన్నటి దాకా మాట్లాడిన, ఇప్పుడు టీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలన నేను మీకు కంపారిజన్ చెప్తున్నాను. అందుకని సో అంతకుముందు ముఖ్యమంత్రి కలిసేది కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఈజీ యాక్సెస్ ఉన్నది. అంతకుముందుకు అధికారులు కలిసే వాళ్ళు కాదు, ఇప్పుడు కలుస్తున్నారు. వాళ్ళ ప్రగతి భవన్ కంచె తీసేశారు. ఆనాడు ప్రగతి భవన్ అన్నది ఒక కంచెలాగా, ఇదో బ్రహ్మ పదార్థం, దీన్ని ముట్టుకోది, ఇది అన్టచబుల్ అనే విధంగా ఉండింది. ఇవాళ టచబుల్ అయింది అది. తర్వాత ఇంకోరని చెప్పాలనుకుంటే మీకు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పైన మహిళలకి ఇవాళ రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప మహాన నేత. ఇవాళ ఆయన ఒక విగ్రహం పెట్టాడు తప్ప ఆయన ఆశయాలను కేసీఆర్ కంప్లీట్గా తుంగలో తొక్కినాడు. మరి ఇలా కాంగ్రెస్ పాలనకు వచ్చినట్లయితే మనం చూసిన ఈ 40 రోజుల్లో ఇవాళ ప్రజలకి వాళ్ళు ఒక ఆర్థిక స్వేచ్ఛను కల్పించారు. మీరు స్వేచ్ఛగా బస్సు ఎక్కండి, మీరు తిరగండి, ఎక్కడైనా వెళ్ళండి మీ యొక్క అవసరాల నిమిత్తం. అంటే ఒక నెలకి మినిమం 1400 రూపాయలు ఒక బస్ పాస్. అవే 1400 ఉంటే వాళ్ళ ఇంటి ఖర్చు కూరగాయలకు అవుతాయి. మా ఆడబిడ్డలకు అది సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అక్కడ పొదుపునది కనబడుతుంది, ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది.